నాగర్ కర్నూలు జిల్లా వెల్లండ మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను హాస్టళ్లను రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్న పాలసీలను మార్చాల్సి ఉంటుందన్నారు. దానికోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని స్కూళ్లు, హాస్టళ్లు తిరిగి విద్యార్థులకు అందుతున్న వసతుల గురించి స్టడీ చేస్తున్నామని తెలిపారు. పూర్తిగా స్టడీ చేసిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఆయన వెల్లడించారు. తీసుకున్నాము. సో దాని ప్రకారం ముగ్గురు నేను చైర్మన్ని, ముగ్గురు కమిషన్ మెంబర్స్ ఉన్నారు కదా, అందరం కూడా రోజుకు ఒక జిల్లా వెళ్తున్నాం. సో అట్లా 33 జిల్లాలు వెళ్తాం. నెక్స్ట్ 10 డేస్లో 33 జిల్లాలు కవర్ చేస్తున్నాం. నిన్న నేను సంగారెడ్డి జిల్లా వెళ్ళాను, మా ఊళ్ళు వికారాబాద్ జిల్లాలో, హైదరాబాద్ జిల్లాలో, ఈరోజు నాగర్ కర్నూలు వచ్చాను, ఇంకో సిద్దిపేట పోతున్నాను, ఇంకో కర్నూలు, ఇట్లా 33 జిల్లాలు కవర్ చేసి కూర్చొని అసలు మొత్తం టేక్ స్టాక్ అంటాం కదా, చూసి ఎలాంటి పాలసీ చేయాలని గవర్నమెంట్ సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం ఇది ఒకటి. తర్వాత యూనిట్ కాస్ట్ తక్కువ ఉంది. అవును సార్. ఇప్పుడు కేజీబీ యూనిట్ కాస్ట్ కంటే, తర్వాత మన సోషల్ వెల్ఫేర్ యూనిట్ కాస్ట్ కంటే, సో రెసిడెన్షియల్ స్కూల్ యూనిట్ కాస్ట్ కంటే, అంటే పర్ మీల్ కాస్ట్ అనేది ఉంటుంది కదా, పర్ డే కాస్ట్ కాకుండా పర్ మీల్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు వంట ఏజెన్సీలు కూడా గుడ్డు నేరుగా అంగన్వాడీలకు ఇచ్చినట్టు వాళ్ళు కూడా ఇవ్వమని అడుగుతున్నారు. గుడ్డు ఒకటి సప్లై కూడా చూసాం కదా మనం, సప్లై వాళ్ళ సప్లై తేడా కదా, సేమ్ డిపార్ట్మెంటు, సేమ్ గవర్నమెంటు, సో సేమ్ ఫుడ్, బట్ ఉంది. అది పాలసీ ఇష్యూ. సో సరైన పాలసీ లేకపోవడం, అందుకని మనము బెస్ట్ ప్రాక్టీసెస్ ఇప్పుడు మనకి పక్కన